నమస్తే రాధా గారు. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. అదండి మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిని ఇళ్ళకి దింపడం మీ హాబీనా? అబ్బే అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ తెలుసుకోలేనని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి. నా దారి నన్ను పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా. నాకు టైం అవుతుంది. అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాను. హలో చందమామ, అసలే వర్షాకాలం, అందులోనూ సాయం సమయం. రా, నా కారులో తిప్పుతాను. షటప్, నీ దారిని వెళ్ళు. వెళ్ళాలనుకున్నా మనసు నీ దారి నా దారి ఒకటేనంటుంది. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. కమా మా రాధను రక్షించండి ప్లీజ్ ప్లీజ్. రండి సార్, లోపలికి రండి. ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు. కూర్చోండి. రాధా, మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. అదేంటండి కాఫీ తాకుండా వెళ్తానంటున్నారు? కాఫీ గీఫీ ఎందుకండి, అక్కడ ఉండిపోయింది. బాధగా చెప్పండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఈ నేరి ఏమిటోనమ్మా, హఠాత్తుగా వెళ్ళిపోయాడు. రాధా, మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాళ్ళగా ఉన్నాడు కదూ. నేను క్యాబరే డాన్సర్ని.
నాకు అందం ప్రదర్శించి డ్యాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది.